బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 6వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు భాద్రపద మాస శుక్లపక్ష తదియా తిథి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు, తదుపరి చతుర్థి తిథి. హస్త నక్షత్రం ఉదయం 9 గంటల 25 నిమిషాల వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. శుక్ల యోగం రాత్రి 10 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి బ్రహ్మయోగం. గరజకరణం మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు, తదుపరి వణిజకరణం రాత్రి 4 గంటల 20 నిమిషాల వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 6 గంటల 28 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల నుండి రేపు ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 8 గంటల 24 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 21 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగల 11 గంటల 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి 1 గంట 29 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 41 నిమిషాల నుండి 12 గంటల 14 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 36 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 53 నిమిషాల వరకు. ఈరోజు తామస మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలను స్మరించుకుంటూ దాన ధర్మాలు చేయటం సాంప్రదాయం. ఈరోజు హరితాళికా తీజ్ వ్రతం. హరాత్, ఆళిక అనే 2 పదాల కలయికతో హరితాళిక అనే పదం ఏర్పడింది. హరాత్ అంటే అర్థం అపహరించటం, ఆళిక అంటే అర్థం స్త్రీ ద్వారా అని. ఒకానొక సందర్భంలో పార్వతీదేవికి విష్ణుమూర్తితో ఇష్టం లేని పెళ్లి చేసే ప్రయత్నాలు ఆమె తల్లిదండ్రులు జరుపుతూ ఉంటే, పెళ్లి ప్రయత్నాలు ఆపడానికి పార్వతీదేవి చెలికత్తె అయిన ఒకరు ఆమెను అపహరించి దట్టమైన అడవిలో దాచారని కథనం. ఈ రోజు యువతులు తమ స్నేహితురాళ్లతో ఉయ్యాల ఆటలు ఆడతారు. ఇసుకతో చేసిన పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ పండుగను గౌరీ హెబ్బాగా జరుపుకుంటారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలలో స్వర్ణగౌరీ వ్రతంగా జరుపుకుంటారు. స్త్రీలు, యువతులు ఈ రోజు సాంప్రదాయ దుస్తులు ధరించి పసుపు ముద్దతో గౌరీదేవిని, మట్టి ముద్దతో వినాయకుణ్ణి తయారు చేసి, మామిడి ఆకులతో తయారు చేసిన మండపంలో ప్రతిష్ఠించి, పసుపు కుంకుమతో అలంకరించి, కొబ్బరికాయ పెట్టిన కలశంను మండపంలో ఉంచి 16 ముడులు వేసిన దీక్షా దారాన్ని కుడి చేతికి కట్టుకుని మొదటగా వినాయక పూజ చేసి, తదుపరి గౌరీదేవిని గౌరీ అష్టోత్తర శతనామావళితో పూజించి హారతి ఇవ్వటంతో వ్రతం పూర్తి అవుతుంది. ఈరోజు షోడశోమ వ్రతం. 16 కుడుముల తద్ది. తది ఆ పదానికి వికృత పదం తద్దే లేదా తద్ది. ఈ రోజు భక్తులు 16 కుడుములు తయారు చేసి గణపతి ప్రధానమైన 16 రూపాలను పూజించి 16 కుడుములను నివేదన చేసి తోటి భక్తులను గణపతి రూపంగా భావించి 16 కుడుములను ప్రసాదంగా పంచుతారు. ఈ వ్రతం ఆచరించడం వలన గణపతి దయతో కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.